హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అంశాలు కూడా రావడం జరిగిందండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే ఫిబ్రవరి 3వ తారీఖు అండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో ఇక ఈ ఇల్లు లేని పేదల విషయంలో తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తుందన్నమాట. ఇప్పటికే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలు వచ్చేసి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ అంటే సొంత స్థలం ఉన్న వారికి కేటాయించడం జరిగింది. సో ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ పట్టాలు ఎక్కించగా చాలా చోట్ల లబ్ధారులు ఇళ్ల నిర్మాణం అనేది పూర్తి చేసుకుంటున్నారు. గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇళ్లను కేవలం ఖాళీ స్థలాలు ఉన్న వారికి మాత్రమే కేటాయించడం జరిగిందనమాట. ఇప్పుడు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కోసం L1, L2, L3గా జాబితాను రూపొందించిన సంగతి తెలిసిందే కదా. అయితే L1 కింద ఖాళీ జాగా ఉన్న వారి వివరాలు నమోదు చేయగా, L2లో జాగా లేని వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక అదేవిధంగా ముఖ్యంగా L3లో వచ్చేసి ఉన్నవారు అనర్హులుగా ప్రకటించారు. అయితే ఇల్లు జాగలేని వారు కోసం ప్రభుత్వం మరో ఆలోచన చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని భావిస్తుంది అనమాట. సో ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 2.904 లక్షల ఇల్లు మంజూరు చేసింది. ఇప్పటికే 1.62 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయి. ఇందులో వచ్చేసి 1.46 లక్షల ఇళ్లను కూడా లబ్ధాలు కేటాయించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో ఇక మరో 1.54 లక్షల ఇళ్లకు లబ్ధి దారులు ఎంపిక చేయాల్సి అయితే ఉంది. ఇక ఈ ఇళ్లలో కొన్ని ఇప్పటికే నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని వివిధ దశలు అయితే ఉన్నాయన్నమాట. వీటి లెక్కన ఇప్పటివరకు సేకరించిన గృహ నిర్మాణ శాఖ వీటిని కేటాయించే విషయంలో కసరత్తు అయితే చేస్తుందన్నమాట. ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటన్నా చూసుకున్నట్లయితే, మొత్తానికి ఇప్పటికే కేటాయించకుండా ఉన్న ఇండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి L2లో జాబితాలు ఉన్న వారికి కేటాయించాలని ప్రభుత్వం సర్కారు భావిస్తుంది. ప్రక్రియ కూడా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటంటే సెప్టెంబర్ నెలలోపు పూర్తి కంప్లీట్ చేయాలని భావిస్తుంది. అయితే చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎవరు ఉంటున్నారు, ఎవరు అనర్హులుగా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా కొంతమంది ఉండకుండా కొంతమంది ఇతరులకైతే అమ్ముకోవడం, అలా కరెంట్ బిల్లు ఆధారంగా వారిని గుర్తించారనమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పక్కాగా ఇండ్లు ఎవరైతే అర్హులు అవుతారో వారికి మాత్రమే ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కానీ. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పైన రెండో విడత కూడా ప్రభుత్వం కసరత్తు అనేది చేస్తుంది. ఇక రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఏంటని అంటే ఏప్రిల్ నుంచి ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటన అయితే చేసే ప్రయత్నం చేశారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధాలను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్తో పాటు పట్టణ ప్రాంతంలో G+4 పద్ధతిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే విధంగా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించే విషయం పైన కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయబోతున్నట్లు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఫిబ్రవరి 2026 నుంచి నెలకు సంబంధించి ఆ సెలవుల జాబితాను అయితే విడుదల చేసిందనమాట. ఆ నెలలో మొత్తం 9 రోజులు బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఏ రోజు ఏంటని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో 1వ తేదీన ఆదివారం రోజున బ్యాంకులు సాధారణ సెలవులు అవుతున్నాయి. తర్వాత ఫిబ్రవరి 2న 7వ తేదీ వరకు కూడా బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. 8వ తేదీ వరకు ఆదివారం రోజున బ్యాంకులు సాధారణ సెలవులు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మిగతా సెలవులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 9 రోజులు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 8 తర్వాత ఫిబ్రవరి 14 శనివారం 4వ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ప్రైవేట్ బ్యాంకులు మూసి ఉంటాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 18న రోజున లోసర్ పండుగ సందర్భంగా సిక్కిం, గ్యాంగ్టాక్ రాష్ట్రంలో బ్యాంక్ సెలవులు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా అంటే గురువారం రోజున ఛత్రపతి శివాజీ ఈ రకంగా అయితే ఉంటున్నాయి. మొత్తానికి అయితే 9 రోజులు సెలవులు అయితే ఉన్నట్టుగా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక బంగారం వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మీకు భారీ శుభవార్త, బంగారం వెండి ధరలు మరోసారి భారీగా తగ్గనున్నాయన్నమాట. సో ఎంత మేర తగ్గనున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి కదా. బంగారం వెండి ధరలకు సంబంధించి భారీగా ధరలు అనేది గంటల వ్యవధిలో వీటి డిమాండ్ అనేది పడిపోతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1420 తగ్గక 22 క్యారెట్ల బంగారంపై 1100 తగ్గిందనమాట. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మాత్రం గోల్డ్ రేట్ అయితే పెరిగిందనమాట అంటున్నారు. సో మొత్తం ఇక వెండి ధర చూసుకున్నట్లయితే భారీగా తగ్గింది. కిలో వెండిపై 20,000 తగ్గింది. దీంతో గడిచిన 5 రోజుల్లో కిలో వెండి వచ్చేసి 1.45 లక్షలు తగ్గుదల చోటు చేసుకోవడం ఇది విశేషం అన్నమాట మొత్తానికైతే.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు కావచ్చు ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో పేదల్లో నిరుపేదలను ప్రభుత్వం గుర్తించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ అదేవిధంగా సీఎంఓకు దరఖాస్తు అనేది సమర్పించిందనమాట. ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలి ఏందనేది, ఎవరికి ముందుగా పథకాలు అందాలి వీటిపైన. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పేదల్లో నిరుపేదలకు ముందుగా వీరికి దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే సో ప్రజలందరికీ ఇటీవల కాలంలో ఒక సర్వేని రిలీజ్ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా త్వరలో మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించి పేదల్లో నిరుపేదలను గుర్తించి వారికి అనుకూలమైనటువంటి ఉపాధి మార్గాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలు తొలి ప్రాధాన్యత కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చాలా మంది ఎదురు చూశారు. ఎందుకంటే ప్రతి నెల కూడా పెన్షన్లు పెంపు అనేది ఉంటుందని ఎదురు చూసిన వారందరికీ నిరాశ ఎదురైంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే మనకు జనవరి నెల అయిపోతుంది, అదేవిధంగా డిసెంబర్ నెల కూడా రావడం జరిగింది. సో మొత్తానికి పెన్షన్లు అనేది ప్రభుత్వం మనకి ఎప్పటి నుంచి అందిస్తున్నారు అంటే జనవరి 24, 26 ఇక 27, 28 తారీఖున కొన్ని జిల్లాలకైతే అందిస్తున్నారు. చివరికి వచ్చేసరికి అదేవిధంగా ఫిబ్రవరి అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 10 తారీఖు వరకు అయితే పెన్షన్లు తీసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే ఇంకా మాకు పెన్షన్లు అనేది అందించడం లేదంటున్నారు. సో చాలామంది పెన్షన్లు ఇచ్చారంటున్నారు. సో ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఎంత తీసుకున్నారు ఏందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఏ రకంగా అందిస్తున్నారంటే ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ మ్యాన్ ఏ రకంగా అయితే వస్తారో సేమ్ యాస్టీజ్గా వారి నుంచి మనం డబ్బులు అనేది తీసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ అంటే ముఖ కదలికల ద్వారా స్కాన్ చేసి పైసలు అయితే అందిస్తున్నారు. కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో 70%, కొన్ని జిల్లాల్లో 90% కంప్లీట్ అయినమాట. కొన్ని జిల్లాల్లో కాస్త లేట్ అవుతుంది అంటున్నారు. కొన్ని జిల్లాల్లో సంబంధించి సో ఇతర కార్యక్రమాలు నిమగ్నం కావడం వల్ల ఇంకా తీసుకోలేదు అంటున్నారు. మొత్తానికి అయితే పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఒకసారి ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కొత్త పెన్షన్ల విషయాన్ని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇప్పుడు తెలంగాణలో ఏదైతే అనర్హులను ఎరివేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని అయితే తొలగిస్తున్నారు. ఎట్లా అంటే వారిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, ఇంటింటి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో ఏంటి అవన్నీ కూడా వెరిఫికేషన్లో కీలకంగా మారబోతున్నాయి. సో ఇటీవల కాలంలో తెలంగాణలో చాలా మంది అనర్హులు తొలగించారనమాట. అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వేనే కండక్ట్ చేశారు గ్రామాల్లో, పట్టణాల్లో. సో దాదాపుగా ఒక 2-3 వేల మంది తేలారనమాట. సో ఇందులో వచ్చేసి ఆధార్ కార్డు వయసు రీత్యా పెంచుకోవడం, ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని దివ్యాంగుల పెన్షన్, అదేవిధంగా ఇతర అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడం, సెర్పాధికారులు ఇవన్నీ కూడా గుర్తించడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు వీళ్ళని తొలగించిన తర్వాత నెక్స్ట్ ఇక బడ్జెట్ బట్టి 500 లేదంటే 1000 రూపాయల పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ఈ నెల మాత్రం మనకు పాత పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. కొత్త పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఉంది. ఇప్పుడు దాంతోపాటు కొత్త వారు కూడా యాడ్ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఒక సర్వే నిర్వహించబోతున్నారని చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఈ నెలలోనే మనకు ఒక సర్వే అయితే కండక్ట్ చేయబోతున్నారట. ఇంటింటికి వచ్చి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, వారికి బండ్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఇతర ఆర్థిక ఆదాయ మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా అన్వేషణ చేస్తారనమాట. మొత్తం మీద అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్దపీట వేసి వారికి అర్హులను సాధించేందుకు కానీ వివిధ పథకాలను అందించే విషయంలో ప్రభుత్వం ఒక దరఖాస్తు అనేది ఇక నింపాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలోనే మనకు దాదాపు ఫిబ్రవరి ఎండింగ్, మార్చి మొదటి వారంలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి. ఈ నెల మాత్రం పెన్షన్లు మాత్రం మనకు పాత పెన్షన్లు 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందించడం అయితే జరిగింది.